బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాల్ని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పింది హైకోర్టు. హైకోర్టు తీర్పుకి కీలక ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, బీఆర్ఎస్ కి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇంకా హైకోర్టు చెప్పిన తీర్పు పాటల్లో ఇంకా ఏమేమి విషయాలున్నాయి? అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో పాటు వారిపైన స్పీకర్ 4 వీక్స్ లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలో ఏదైతే బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన సెప్టెంబర్ 9వ తారీఖున హైకోర్టు సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. 4 వీక్స్ లోపు అసెంబ్లీ స్పీకర్ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి వారి ఇతర పార్టీ వాళ్ళు రిప్రజెంట్ చేసినటువంటి దానిపైన 4 వీక్స్ లోపు ఒక షెడ్యూల్ని ప్రిపేర్ చేయాల్సిందిగా, ఆ షెడ్యూల్ అంతా కూడా హైకోర్టు రిజిస్ట్రీకి సబ్మిట్ చేయాల్సిందిగా సెప్టెంబర్ 9న హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పిచ్చారు. అయితే తీర్పు పైన అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్కి వెళ్లారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఈ అప్పీల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపు ఒక 1 మంత్ పైగా దీనికి సంబంధించినటువంటి వాదనలు ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ కూడా స్పీకర్కి 4 వీక్స్ టైం బౌండ్ అనేది సింగిల్ బెంచ్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ని పూర్తిగా సెటిసైడ్ చేసింది, ఆర్డర్ని రద్దు చేసింది. దీంతో పాటు మరొక కీలక స్టేట్మెంట్ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పింది. ఏదైతే షెడ్యూల్ 10 రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 10తో పాటు పార్టీ మారినటువంటి ఫిరాయింపుల చట్టానికి సంబంధించి దానికి ఉన్నటువంటి నిబంధనలకు లోబడి స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా స్పీకర్కి టైం ఫ్రేమ్ అనేటువంటిది లేదు అనేటువంటి అంశాన్ని ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి గతంలో ఇరు పార్టీలు కూడా అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అలాగే బీఆర్ఎస్ నేతల తరఫున కొంతమంది సీనియర్ కౌన్సిల్ ఇరువురు కూడా సుప్రీంకోర్టు సైటేషన్స్ని గత విచారణలో మెన్షన్ చేశారు. ప్రధానంగా సుప్రీంకోర్టు ఒక 5 మెంబర్ డివిజన్ బెంచ్ గతంలో ఒక మణిపూర్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల సందర్భంలో చోటు చేసినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని సైటేషన్ చేశారు. సో అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ కూడా స్పీకర్కి టైం ఫ్రేమ్ విధించలేము. రాజ్యాంగంలోని సెక్షన్ 10 ప్రకారం స్పీకర్ ఎంత టైం అయినా తీసుకొని ఈ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవచ్చినటువంటి అంశాన్ని అయితే ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఆల్రెడీ ఇప్పటికే 5 ఇయర్స్లో 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 4 ఇయర్స్లో ఎప్పుడైనా సరే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల భవితవ్యానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. హైకోర్టు తాజా ఆదేశాలపై మనం చూస్తున్న స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ 5 ఏళ్ల గడువుని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా కూడా ఆయన నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలియజేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సింగిల్ బెంచ్ ఆదేశాలని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసెంబ్లీ 5
5 ఏళ్ల గడువును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు చెప్పింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ ని దాఖలు చేశారు. అయితే దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ని డివిజన్ బెంచ్ పక్కకు పెట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న 3 ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సింగిల్ బెంచ్ ఆదేశాల్ని డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఎప్పుడైనా కూడా తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని, 5 ఏళ్లు పూర్తయ్యే వరకు కూడా స్పీకర్ కి గడువు ఉంటుంది అని చెప్పి హైకోర్టు చెప్పింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఈ 3పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ని డివిజన్ బెంచ్ పక్కకు నెట్టింది. సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడంతో పలుమార్లు వాదనలు జరిగాయి. ఈ అంశంపై ఇవాళ హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది.